ఉద్యోగస్తులకు చంద్రబాబు నాయుడు మోసపూరితమైన మాటలు చెప్పి తీవ్రమైన మోసం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉద్యోగస్తులకు కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోసం చేశాడు. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అధికారంలోకి రాగానే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు దీనిపై అతిగతి లేదు. మేము ఉద్యోగస్తులకు మంచి చేయడం కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా జిపిఎస్ తీసుకొచ్చాం. ఈ పెద్ద మనిషి అప్పట్లో ఉద్యోగస్తులను రెచ్చగొడుతూ సిపిఎస్ విషయంలో మళ్ళీ పునఃసమీక్షిస్తాము అని చెప్పి మాట చెప్పి సినీ గాయకురాలు కల్పన కుమార్తె మీడియా సమావేశం. తన తల్లి కల్పనకు నిద్ర పట్టట్లేదని, దానికోసం నిద్ర మాత్రలు వేసుకుందని, అధిక మోతాదులో వేసుకుందని, అంతేగాని మా కుటుంబంలో ఎటువంటి చీలికలు కలతలు లేవని, మేము చాలా చక్కగా ఉన్నామని ఆమె మీడియా సమావేశంలో వివరించారు. In an overdose, like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘాటైన విమర్శ చేశారు. ఆ విమర్శకు రగడ నడుస్తుంది. ఇప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. కించపరిచే విధంగా మాకు మారితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మారుతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా 11కి పడిపోతే మతి స్థిమితం పోయినట్టు ఆయనకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ అ స్టేటస్, ఇస్ అ పోస్ట్. దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు, ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు, అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అసలు బేసికల్గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం,